పరిరక్షణ నేరాల నియంత్రణలో భాగంగా పట్టణంలోని తిరుపల్లిలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం కాలనీలో తనిఖీలు చేపట్టి సరైన పత్రాలు లేని 179 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఆక్రమంగా మద్యం విక్రయిస్తున్న 3 నిందితుల నుండి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లుగా తెలిపారు. అలాగే నెంబర్ ప్లేట్ లేని ఫేక్ నెంబర్ ప్లేట్ కలిగిన 2 బైక్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇక జిల్లాలో అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. గంజాయి, పీడీఎస్బీఎం అక్రమ రవాణా, మట్కా లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రమాదాలను నివారించాలన్నారు. అదేవిధంగా ఈ గంజాయి, గుడంబ తర్వాత ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. అవన్నిటిని కూడా పడకండి. అన్ని ట్రాఫిక్ రూల్స్ అందరూ స్ట్రిక్ట్ గా పాటించాలి. వెహికల్ డాక్యుమెంట్లు కూడా అందరూ ప్రాపర్ గా పెట్టుకోవాలి. ప్రాపర్ డాక్యుమెంట్లు ఉండేదంటే ఇప్పుడు అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ అయినా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వెహికల్ ఉన్నదంటే ప్రతి ఒక్కరు దానికి సంబంధించిన ఆర్సీ, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ. 3 డాక్యుమెంట్ కంపల్సరీ ఉండాలి. లేక ఇలా ఏ ఒక్క డాక్యుమెంట్ లేకున్నా తర్వాత మీకు ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇబ్బంది అవుతుంది. ఇచ్చినామంటే హెల్మెట్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మేము ఈ వెహికల్ అని పట్టుకొచ్చి మేము మీ వెహికల్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. మీరంతా వితౌట్ వెహికల్ హెల్మెటే ఉన్నారు. వితౌట్ హెల్మెట్ ఎట్లా పోతారు అంటే ఏమున్నా సార్ మా ఇల్లు ఇక్కడనే ఉంటుంది అంటారు. యాక్సిడెంట్ అనేది ఎప్పుడైతే మనం చెప్పలేము. యాక్సిడెంట్ అనేది పురాలకు పోయినప్పుడు కావచ్చు, ఊరికి పోయినప్పుడు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. కాబట్టి మనకు ఒక అలవాటు కావాలి. సెల్ ఫోన్ ఏ విధంగా అయితే మనం తీసుకురాకుండా బయటకు రావడం లేదు, హెల్మెట్ కూడా అదే విధంగా మనం బండి నడుపుతున్నాం అంటే హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. సెల్ ఫోన్ లాగా హెల్మెట్ కూడా మనకు బాడీలో ఒక పార్ట్ లాగా కావాలి. లేకపోతే నెంబర్ ప్లేట్లు వంచుతాను, అది చీటింగ్ వస్తుంది. అది ఒకసారి మనకు అలాట్ అయిన నెంబర్ ప్లేట్ మార్చే అధికారం ఎవరికి లేదు. నంబర్ ప్లేట్ దిద్దినా కనిపించకుండా చేసినా అది చీటింగ్, ఫోర్జరీలు వస్తుంది. అటువంటి వారిపై చాలా మందిపై కేసులు నమోదు చేస్తున్నాం. ఆ బండ్లు కూడా సీజ్ అవుతాయి. మీకు పడితే 100 రూపాయలు 200 ఫైన్ పడితే ఒకరు తప్పు చేస్తే హెల్మెట్ లేకపోతే. కానీ నంబర్ ప్లేట్ చేంజ్ చేస్తే, దిద్దుతే, నంబర్ ప్లేట్ కనిపించకుండా చేస్తే మీ బండి సీజ్ అవుతుంది, ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అవుతుంది, మళ్ళీ మీ మీద కేసు అవుతుంది, మేము కోర్టుకు పంపడం జరుగుతుంది. మళ్ళీ మీ వెహికల్ తీసుకోవాలంటే కూడా కోర్టు ద్వారా తీసుకోవాల్సి వస్తుంది. ఈ కార్డన్ సెర్చ్లో పాల్గొన్న మా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ మరియు దీన్ని సహకరించిన తిరుపల్లి కిలా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. పడకండి. అన్ని